హాయ్ అండి. బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టేశాను. ఇక్కడైతే షేప్ బెల్ట్లు, క్రాస్ పీసులు, హుక్స్లు పట్టి, తాళ్ళు పట్టి ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి బ్లౌజ్ కి కావాల్సినవన్నీ ఇక్కడే కట్ చేసుకుంటున్నాం కాబట్టి కుట్టేటప్పుడు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. మనం మిషన్ ఎక్కిన తర్వాత ఇంకేం కట్ చేయడానికి లేకున్నా అన్ని కూడా ఒకేసారి ఇలా కట్ చేసి పెట్టేసుకొని అన్ని బ్లౌజ్ లో పెట్టుకొని రోల్ చేసి పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీలో ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే ఈ టిప్ ను ఒకసారి ఫాలో అవ్వండి. మీకు కూడా ఇంట్రెస్ట్ గా బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తూ ఉంటారు. చాలా మంది టైలర్స్ రోజుకి 4-5 బ్లౌజులు గానీ ఇంకా అంతకు మించి ఎక్కువ కుడుతున్నారంటే ఇలాంటి టిప్స్ ఎన్నో ఫాలో అవుతూ ఉంటారు. మీకు గనక కటింగ్, స్టిచ్చింగ్ ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలానే ఉన్నాయి. ఇంకా అప్కమింగ్ చాలా వీడియోస్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం చాలా సింపుల్ గా ఉంటాయి అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్ ని చెక్అవుట్ చేసేయండి. అండ్ అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.